ఈ జల ప్రళయంలో జరిగింది కూడా అదే విపత్తు. హల్లెలూయా. ప్రజలు వచ్చారు, డోర్లు తడుతున్నారు, కానీ తెరవడానికి ముయ్యడానికి ఆయన చేతిలో ఉంది అనుమతి. స్తోత్రం చెప్పాలి. డోర్ ఎవరేశారు చెప్పండి? ఎవరేశారు? మనుషులు వేశారు అనుకున్నారా? నోహ వేశాడా తలుపులు? సేమ్ వేశాడా? హామ్ వేశాడా? ఎవరేశారు? దేవుడే వేశాడు. ఇంకా అవి తెరవబడలేదు. నేను ముగించున్నాను. దేవుడు ఎంత అవకాశం మనకి ఎత్తున్నాడు. ఈ జ్ఞాపన ప్రార్థన పోగొట్టుకోకండి. ఖచ్చితంగా మీ గృహాల్లో సమయాన్ని కేటాయించి ప్రార్థన చేయడానికి పూనుకోండి. వాక్యం ధ్యానించడానికి పూనుకోండి. ప్రభు చిత్తమును తెలుసుకుని నడవడానికి పూనుకోండి. రేపేమవుతుందో అనేది మన జీవితాల్లో మనం ప్రయత్నాల కంటే దేవుని సహాయం కోసం కోరుదాం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నడిపింపు కోసం కోరుదాం. దేవుని చిత్తము చేయడానికి కోరుదాం. అప్పుడు ఆయన చిత్తములో మనకుంటే ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఆయనే నీ మార్గములను సరళం చేస్తాడు. ఆయన చెయ్యి నీకు తోడుగా ఉంచుతాడు. తలలు వంచండి.